చలికాలం వచ్చేసింది, సెటర్లు వేసుకొని పోయిస్తా. ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. దానికి దొంగళ్ళ కనపడతా, తాగుమూతుళ్ళ కనపడతా. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. నేనేం సంసారం చేస్తాను? సంసారం అంటే భార్య భర్త కలిసి సెక్స్ కాదు. నీ అమ్మ మాకేం సంబంధం? మా తెలియదు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి. ఏదైనా చివరి కోరుకుంటే చెప్పు, ఎలాగో నేను లేపైపోతున్నాను కదా. నన్ను అన్నప్పుడు నేను అనకూడదా? నీకు జగన్ అన్న జోకాలి అంటే జగన్ అన్న శగన్ అన్న ఒకసారి జిప్పిప్పు అనాలా. ఇక లైఫ్ లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు? ఎవరో ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు. ఇప్పుడు నేను మగవాణ్ణి. వీడు బూట్ల మాలేసు బూట్ పాలిష్ చేసుకునేటోడు, షూ పాలిష్ గారు కాబట్టి మీ పాదాబాదు ఎంత నన్ను క్షమించండి. అదొకటి అన్నా, నన్ను క్షమించు. నాకేం తెలుసు పద్దు గారు, నిన్ను అలాగే తిట్టా. నీకు తెలియాలరా నా కన్నీళ్ళు, నీకు తెలియాలి. ఎందుకురా నీకు బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు? ఏదో పెట్టమంటారు, ఏదో ముందు బట్టలు పెట్టి బాక్స్ని 6 నెలల్లో నీ భాగవతం బయటపడింది. అది కాటన్ ఏదో అంటారు. ఆ కాటన్ కనీసం ఒక అభిమానుల కన్నా వాళ్ళకన్నా ముక్కలు చేయాలి. ఎందుకు నువ్వు మన బీజేపీకి నేను అనుకుంటానా? జైసీ కన్నీ వైసీ బన్నీ అంటే నేను మనిషినే కదా. సర్లే, పెళ్లిలో బ్యాండ్ అదిరిపోవాలి, అందరూ మీ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి కొద్దిగా ఎంకరేజ్ కోసం ఒక మీరు షార్ట్ గా ఉన్నా చాలా షార్ప్ గా ఉన్నారు సార్. పోయినా ఫిట్ గానే ఉన్నా, ఏ ఇబ్బంది లే. మైండ్ మనసు స్ట్రాంగ్ గా ఉంది. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా? ఇలా పంజాగుట్ట పోలీసుల్లో కూర్చోబెడతారు అనుకోలేదు. మేము ఇంకా మా అంత టోలు లేరు, మా అంత మించిన వీరులు లేరు అని వాళ్ళకి తెలుసు. భయపడే వాడిని కాదు, మూర్ఖుడినేనని. ఎవడరా వాడు? ఆడెవడో నాకు తెలియదండి. 4 రూపాయలు వస్తాయంటే సంతోషమే. ఎందుకేమండి అవసరం? మాది 1000 కర్మ 2000 ఎత్తాం. కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి, ఇరికిచ్చండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా. కాముగా ఉన్నా, దూరంగా ఉన్నా బానే ఉంది శాఖలో. నాకు ఏం అభ్యంతరం లేదబ్బా. హ్యాపీగా జైలుకి పోతా, వస్తా. ఈయన గురించి మీకు పూర్తిగా తెలియదు, పోను మీకే తెలుస్తుంది. నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ 60 కూర్చోడానికి సిగ్గులేదు. అందులో నా డబ్బులు వస్తున్నా కానీ వద్దు, నాకు డబ్బులు ఉన్నాయి సార్. 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. నువ్వే ఫాల్తు కానివి, నువ్వే అవలా కానివి, నువ్వే టుల్లి కానివి. ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక పరకదలుచుకోలేదు. స్టేషన్ లో జరిగింది అప్పుడే మర్చిపోయావా? ఎంత అదృష్టవంతుడి, సేమ్ టైం అంత దురదృష్టవంతుడి. వీడు మాట్లాడిన మాటలు, వీడు తీసే అవలా లాజిక్స్. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుంది కానీ రావటం మాత్రం అన్నలాగా ఉత్తములాగా ఎంతో సరే నవరసాలు చేస్తావా? నన్ను అడిగారు చాలా పార్టీలో నాకు ఎమ్మెల్యేలు. నేను క్వశ్చన్ చేస్తే నా కుటుంబాన్ని అమ్మనా బూతులు తిట్టారు. లేట్ అయ్యేసరికి ఏసీపీ మిమ్మల్ని లేపేశాడు అనుకున్నాం సార్. నేను జగన్ ఎలా ఉంటే అలాగే నా పైన. పొద్దున్నే తీసుకొచ్చి నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి పార్టీ. నెల రోజులన్నా జైల్లో ఉండాలా? నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు. అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటండి? అతను డాక్టర్ కాదు. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్. అది నాకు అది మళ్ళీ నిన్నేదో రాజకీయ సన్యాసం అన్నారు. అబ్బా అమ్మా, ఒరే సచ్చిరాళ్ళారా, ఎక్కడ చచ్చారా? మాలో టికెట్లు దింపుకొని అమ్ముకునేవాడిని. నాకు దేవుడు అంటే ఇష్టం.
నా భార్యకి దేవుడు అంటే ఇష్టం. ఆ బిస్కెట్లు తింటా బతుకుతాడు. ఈయనతో పాటు ఇంకొక ఆమె వస్తుంది. మీరే అన్నీ తిడుతుంటే పోస్తాను ఎబ్బో డబ్బులు తీసుకొని ఆ పార్టీకి సపోర్ట్ చేశాడండి. అన్ని ఆస్తులు అమ్ముకొని లేదా అద్దెకించుకొని వేరే రాష్ట్రంకి వెళ్ళిపోతాను. నా మొహం చూపించడానికి నేను చచ్చిపోయేదా. పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. మెమరీ లాస్. నీతిగా బతికేవాడిని మీరు కూడా ఇంత బురద. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మందు తాగను, సిగరెట్ తాగను, పానపారగేయను. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? అంటే అన్నం బాగా తింటా, చికెన్ ఇష్టం, బిర్యానీ ఇష్టం, బాగా తింటా. చెల్లిస్తానంటే టాటా సెల్లో జేటీఎం సెల్లో అనుకున్నాను. నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. అనుకుంటా మాట్లాడుతుందా? తిట్టి వాళ్ళ చేసి కొంచెం తాగితే అప్పుడు నోట్లున్న గజ్జి పోతుంది. గజ్జి నా కొడక. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. డబ్బులు అని ఔలా మాటలు మాట్లాడి మన మెంటల్ గాడు ఆయన ఐ డోంట్ కేర్. దేవుడు లేనప్పుడు మంచి రోజు కాకుండా పోద్ది. అందుకే ఇప్పుడు నేను నిన్ను గుద్దంతా పగల దంగడానికి వచ్చాను. మీ వల్లే నేను మంచివాడిని. కానీ నాకు తెలుసు నువ్వు గెరిపోకు కాదని. ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి? వీళ్ళు సొసైటీకి పడ్డ గజ్జి. ప్రతిరోజు మంచి రోజే. మన మెంటల్ కృష్ణ మొన్నటిదాకా నోటుకొచ్చినట్టు ఆయన మన మెంటల్ కృష్ణ, మన సైకో కృష్ణ. వద్దు అట్లాంటి పిచ్చి పనులు చేయకండి. ఒక పెద్ద సిబిఐ డిటెక్టివ్ వీడు. ఈ అప్పుడు నేను ఆనందం లేను, ఆమె సరిగా ఆనందం లేదు. విజయమాల కూడా ఇలాగే చెప్పాడు. నేనే ఒళ్ళు బలి చేశాను అంటే తను దెంగాలనుకున్నప్పుడు నిత్యం తీసుకెళ్తాడా లేక తనే పైకెక్కుతాడా? పేదవాడిని పూరి గుడిసెలో ఉండవాడిని. వీళ్ళకి వాళ్ళకి ఇళ్ళు చేసుకుంటా ఉంటారు. దానిలో భాగంగానే వీళ్ళ నాన్న దొంగనా కొడుకు. కరెంట్ కావాలి కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి? మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? ఏడకి ఎప్పుడు వచ్చావురా? మాకేం సంబంధం? మాకు కరెంట్ కావాలి. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? నిరాటంకంగా నిరంతరాయంగా. అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఈయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? నీ సలహాలు కూడా తీసుకొని నేను రాజకీయం చేస్తే నేను చేసినట్టేగా. చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. ఎక్కడో చూసినట్టుందిరా. మన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఏంట్రా ఎందాకేంటి అలా అరుస్తున్నావు? రివేంజా? అయితే 13,500 కదా. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? చాలా చేయాలని చేస్తాను నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.